డిసెంబర్ నాటి పెన్షన్స్ని కూడా వాళ్ళు ఒక లెక్కలు కూడా పెట్టి మరి చూపిస్తున్నారు విజువల్స్ త్రూ. సో ఏంటి మీరేం చెప్తారు? నిజంగానే ప్రజలు మోసం చేస్తున్నారా చంద్రబాబు, లేదంటే భయపడి ఈ సభలన్నీ కూడా నిర్వహిస్తున్నారా? తూతూ మంత్రం సభలు అంటున్నారు, ఏంటి వంశీ గారు? సార్, ప్యానల్ సభ్యులు సురేష్ గారు, సతీష్ గారు, విల్సన్ గారు, మళ్ళీ ప్రైమ్ 9 ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్. సార్, ఇప్పుడు సురేష్ గారు మాట్లాడుతా పేదల గురించి బాగా బాధపడిపోయారు అండ్ ఆల్సో ఏంటి ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేస్తున్నారని చెప్పి కూడా బాగా బాధపడిపోయారు. వాటి గురించి కూడా మాట్లాడదాం. ఇంకా పెన్షన్ గురించి మీరు చెప్పారు, సురేష్ గారు కూడా చెప్పారు, మేము 66 లక్షలకి ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు 61 లక్షలకే ఇస్తా ఉన్నారు అనేసి. 66 లక్షల్లో మొన్న అరెస్ట్ అయినటువంటి రమేష్ కూడా ఉన్నాడండి. పుట్టపర్తి నియోజకవర్గంలో అరెస్ట్ అయినటువంటి రమేష్, ఎవడైతే చెయ్యి వెనక పెట్టేసుకుని నాకు చేయలేదు, కూటమి ప్రభుత్వం నా పెన్షన్ తీసేసిందని డ్రామాలు ఆడాడు కదా, అట్లాంటి రమేష్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్లు అట్లాంటి రమేష్లు అందరినీ ఏరేసి నిజమైన విభిన్న ప్రతిభావంతులకి నిజమైన పెన్షన్ రావాల్సిన వాళ్ళందరికీ కూడా కూటమి ప్రభుత్వంలో నిజాయితీగా పెన్షన్స్ వస్తా ఉన్నాయి. అంటే వంశీ గారు 5 లక్షల మంది అనర్హులనా మీ ఉద్దేశం? 5 లక్షల మందికి పెన్షన్లు తీసేశారని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. 5 లక్షల మంది అనర్హులేనా? అవునండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పాపం పెన్షన్ వచ్చేటప్పుడు మాత్రమే వాళ్ళ కాళ్ళు పనిచేయవు. పెన్షన్ రాగానే మరి ఆ పెన్షన్ డబ్బులు తీసుకొని చాలా సరదాగా పరిగెత్తుకుంటూ వెళ్ళే కాళ్ళు ఉన్నాయి. అట్లాంటివి చాలా ఉన్నాయి. అట్లాంటి చాలా కథల్ని చూసి ఏరేయటం జరిగింది. అండ్ ఆల్సో సురేష్ గారు చెప్పినట్లుగా ఒక ఫిగర్ చెప్పారు, 66 లక్షలు 61 లక్షలు అనేసి. ఆ ఫిగర్ ఒకసారి సరి చూసుకోవాలి, ఎంతమందికి పెన్షన్ తీసేశారు అనేది. మనం అందరం కూడా చూసాం ఒక దుష్ప్రచారం, రమేష్ అనేటటువంటి ఒక యువకుడు చేసినటువంటి దుష్ప్రచారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, అతన్ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఒకవేళ నిజంగా అతన్ని కనుక అరెస్ట్ చేయకపోతే మరి కొన్ని దుష్ట శక్తులు అతను తీసుకుని చేయి తీసేసి నిజంగానే ఇతనికి చేయలేదని కూడా చెప్పేవాడు. సో అతను కాపాడాం మేము. అట్లాంటి అట్లాంటి వారందరూ కూడా అనర్హులే. వాళ్ళందరినీ గుర్తించి ఏరేయటం జరిగింది. ఇప్పుడు 5 లక్షలు ఏరేసామా 1 లక్ష ఏరేసామా అనేది ప్రజలకి తెలుసు, రికార్డ్స్ కూడా ఉంటాయి. సరే, అది వేరే విషయం. అయితే ఇక తర్వాత ఇంకొక విషయం ఏం చెప్తా ఉన్నారు సురేష్ గారు, పేదల గురించి బాగా బాధపడిపోతున్నటువంటి సురేష్ గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఎత్తేసినటువంటి అన్నా క్యాంటీన్ల గురించి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదో, పేద ప్రజలందరూ కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. వారికి బాగా కష్టపడుతున్నటువంటి పేదవారందరూ కూడా పట్టణ ప్రాంతాల్లో కావచ్చు, వేరే వేరే ప్రాంతాల్లో కావచ్చు, 5 రూపాయలకి కమ్మటి భోజనం తింటా ఉన్నారు. దాని గురించి ఇక పేద ప్రజల గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మరొక విషయం, మనం అన్ని చెప్పుకున్నాం కానీ జగన్మోహన్ రెడ్డి గారి చావు రాజకీయాలు చెప్పుకోలేదు. నిన్న ఆయన మాట్లాడుతా దీనిలో నన్ను దూకి చావాలి చంద్రబాబు గారు అని అంటాడు. ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి మాటలు ఇవి. దీనిలో నన్ను దూకి చావాలట. ఇప్పుడు మీ నాన్న చనిపోయారని, మీ బాబాయ్ చనిపోయారని అవన్నీ కూడా అనుమానాస్పద మరణాలు. సో అలాగని చెప్పేసి నువ్వు అందరూ చావులు కోరుకుంటే ఎట్లా? మేం మాత్రం మీ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజా వ్యతిరేక విధానాలు చేసినప్పటికీ కూడా ఆయన పాలించకూడదని ఎప్పుడు అనుకోలేదు, ఆయన జీవించాలని అనుకున్నాం. మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మా రాష్ట్ర పౌరుడిగా చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఆయన జీవించాలని అనుకుంటాం కానీ పాలించకూడదని మాత్రమే అనుకుంటాం. మేము జీవించకూడదని ఎప్పుడు అనుకోం. సార్, చంద్రబాబు నాయుడు గారు 2003లోనే దేవదేవుని ఆశీస్సులతో 16 క్లైమోర్ మైన్లు పేలినా కూడా నిక్షేపంగా వచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ చావు మరణాలు దైవాధీనాలు, జగన్మోహన్ రెడ్డి ఏదో జరిగే చెప్పాడని చెప్పేసి జరగవు. మరొకటి, ఆయన వస్తేనంటే టెండర్లు రద్దు చేస్తాడట. విన్నారా చందు గారు ఈ మాట? టెండర్లన్నీ రద్దు చేస్తానని చెప్పేసి వార్నింగ్ ఇస్తా ఉన్నాడు. ఇక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే పోలవరం రద్దు చేస్తాడు, అమరావతి రద్దు చేస్తాడు, పెన్షన్ రద్దు చేస్తాడు, కంపెనీలు రద్దు చేస్తాడు, ఇండస్ట్రీలు రద్దు చేస్తాడు, రోడ్లన్నీ రద్దు చేస్తాడు, మెగా డిఎస్సి రద్దు చేస్తాడు, తల్లి వందనం రద్దు చేస్తాడు, డొక్కా సీతమ్మ భోజనం రద్దు చేస్తాడు, అన్నా క్యాంటీన్ రద్దు చేస్తాడు, ఫ్రీ బస్సు రద్దు చేస్తాడు, రేషన్ కార్డు తీసేస్తాడు, ఫ్రీ గ్యాస్ తీసేస్తాడు, ఇక ఉద్యోగాలు తీసేస్తాడు, డ్వాక్రా సంఘాలు తీసేస్తాడు, వచ్చిన నేషనల్ ఇన్స్టిట్యూషన్ తీసేస్తాడు, వైజాగ్ అభివృద్ధిని ఆపేస్తాడు, ఎంఎస్ఎంఈ పార్కులు ఆపేస్తాడు, అసలు మన బతుకులే రద్దు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి వస్తే. నిన్న ఆయన ప్రెస్ మీట్ కేవలం నేను వస్తే అది చేస్తాను, చంద్రబాబు మర్చిపోవాలి, కేవలం ఇది మాత్రమే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్. ఇప్పుడు ఎప్పుడు ఫ్రస్ట్రేషన్ వచ్చినా గానీ బయటకు వచ్చేసి చంద్రబాబు నాయుడు వచ్చిపోవాలి, చంద్రబాబు నాయుడు నలుగురి మీద కాల్చి చంపాలి, ముసలాయన ఎప్పుడో రేపో మాపో పోతాడు, ఇట్లాంటి మాటలు చెప్పడానికి తప్ప దేనికన్నా ప్రెస్ మీట్లు పనికొచ్చాయండి? దేనికన్నా ప్రెస్ మీట్లు పనికొచ్చాయా? చంద్రబాబు నాయుడు గారు
గారు 8,541 కోట్ల రూపాయల వ్యయంతో 17 మెడికల్ కాలేజీలు అని అన్నారు. సురేష్ గారు ఒక్క నిమిషం. 4,900 కోట్ల రూపాయల మెడికల్ కాలేజీల మీద అప్పు చేశాడు. ఖర్చు పెట్టింది 1,450 కోట్లు. ఆ మిగిలిన డబ్బులు ఎక్కడ పంపించాడు? బటన్ నొక్కాడా లేదంటే ఆయన సొంత పంపించాడా తెలియనటువంటి పరిస్థితి. ఈ మెడికల్ కాలేజీల గురించి చెప్తా అంటాడు. ఒక్కొక్క కాలేజీ కట్టడానికి దశాబ్దాలు పట్టిందంట. 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు పట్టింది. ఎయిమ్స్ ఎన్నేళ్ళు పట్టింది? 2014 నుంచి 2025 దాకా పట్టిందంట. ఎందుకు పట్టింది? ఎయిమ్స్ 2017లో ప్రారంభమై 2019లో ఆపరేషన్స్ స్టార్ట్ అయిన ఎయిమ్స్ హాస్పిటల్లో. ఈయన ఒక కాలేజీ కట్టడానికి 10 సంవత్సరాలు పట్టింది అన్నటువంటి పెద్ద మనిషి. మరి చంద్రబాబు నాయుడు గారు వంశీ గారు ఒక్క నిమిషం. వంశీ గారు రాజధాని కట్టేయాలా? సురేష్ గారు ఒక్క నిమిషం. వంశీ గారు ఒక్క నిమిషం. సురేష్ గారు ఒక్క నిమిషం సారీ సురేష్ గారు ఒక్క నిమిషం నేను అడుగుతాను. వంశీ గారు ఒకటే, వైసీపీ బయట కావచ్చు నిన్న ఈ రోజు చూస్తే ఒకటే ప్రశ్న వేస్తోంది. మీరు ప్రజల్ని డైవర్షన్ చేస్తున్నారు. నిరుద్యోగ వృత్తి, ఆడబిడ్డ నిధి, వీటి గురించి మేము ప్రశ్నిస్తుంటే వేరేవన్నీ మాట్లాడుతున్నారు. ఆడబిడ్డ నిధి 1,500 చొప్పున 2 సంవత్సరాలకి ఎక్కడ, నిరుద్యోగ వృత్తి 3,000 చొప్పున ఒక్కో యువకుడికి అది ఎక్కడ, 36,000 చొప్పున 72,000 ఎక్కడ, ఇవి ప్రశ్నిస్తున్నారు. అంటే బిఫోర్ దట్ మీరు ఆన్సర్ ఇచ్చే ముందు వైఎస్ఆర్సీపీకి సంబంధించి కూడా నాదొక ప్రశ్న. అమ్మఒడి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎప్పుడు అమలు చేశారు? దానికి నాకు సమాధానం చెప్పండి. నెక్స్ట్ కూటమి ప్రభుత్వం వారు సమాధానం చెప్తారు. సురేష్ గారు, గతంలో మీరు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు అమ్మఒడి ఎప్పుడు అమలు చేశారు? వచ్చినటువంటి 9 నెలలకి అమలు చేశాం సార్. మీరు కావాలంటే ఎందుకంత గ్యాప్ వచ్చింది? ఏడాది ఎంత మంది లబ్ధిదారులకు ఇచ్చామో కూడా చెక్ చేసుకోవచ్చు. నాకు డేటా నేను ఒక 10 నిమిషాలు జనవరి దాంట్లో ఎటువంటి మొమాటం లేదు. మేము ప్రతి ఒక్క హామీని కూడా పారదర్శకంగా ఇచ్చిన మాట ప్రకారం అమలు. మీరు ఇవ్వలేదు అనట్లేదు, ఎప్పుడు ఇచ్చారు అంటున్నారు. సూపర్ హిట్ అనుకోలేదు మేము. సురేష్ గారు, మీరు ఇవ్వలేదు అనట్లేదు, అమ్మఒడి ఎప్పుడు ఇచ్చారు? తేదీ, సంవత్సరం చెప్తారా? ఇచ్చాం సార్. మొదటి ఏడాదిలోనే, ప్రభుత్వం వచ్చిన మొదటి ఏడాదిలోనే ఇవ్వడం జరిగింది. ఏమంటారు వంశీ గారు? ఒకటి 2020 నుండి ఇచ్చారు సార్. ఇస్తానని ఇద్దరికి సార్, ఒకడికే ఇచ్చారు సార్. ముఖ్యమంత్రి గారి సతీమణి, అప్పటి ముఖ్యమంత్రి గారి సతీమణి భారతి గారు తిరిగి ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామని అన్నారు సార్. మేనిఫెస్టో చూడండి వంశీ గారు. అయిపోయినదే పాత రికార్డు మీకు. ఇప్పుడు మీ హామీల సంగతి చెప్పండి అంటే సమాధానం లేక ఓడిపోయిన పార్టీ మీద నిమ్మలేసి చుట్టుపోతూ కాలక్షేపం చేస్తారా? అధికారం ఇదేనా? సురేష్ గారు అవుతుంది, నన్ను మాట్లాడమంటారా? రైట్, వంశీ గారు చెప్పండి సార్. పెన్షన్ 2,000 ఉన్నటువంటి పెన్షన్ ని 3,000 చేస్తారన్నారు. 5 సంవత్సరాలు చేశారు సార్. అమ్మఒడి 2 బిడ్డలు, ఎంత మంది బిడ్డలు ఉంటే అంత మందికి అమ్మఒడి 15,000 అన్నారు. వంశీ గారు, మేము పాలించడం లేదు, పాలించే పార్టీ హామీల గురించి చెప్పండి. ఒక్కొక్క మీరేదో ఉద్ధరిస్తారని కదా మీకు అధికారం ఇచ్చారు ప్రజలు. ఆ ఉద్ధరింపుడు ఏంటి? సురేష్ గారు ఒక్క నిమిషం, వంశీ గారు ఒక్క నిమిషం. రైట్, ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్